సరే దాని మూలంగా తిరుపతి కానీ మెడ్రాస్ కానీ వెళ్దామంటే నాకు అవి ఏం వద్దండి, నాకు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పుట్టపర్తి తీసుకెళ్ళండి అంతే కోరిక. వెళ్దాంలే అన్నాం, కానీ ఆ బిజీలో నేను అన్ని రోజులు వెళ్ళా. తర్వాత సినిమా కోసం అయ్యి మెడ్రాస్ వచ్చాం. మెడ్రాస్లో వచ్చిన తర్వాత బాగా బిజీ ఆ రోజుల్లో. ఎక్కడెక్కడో అవుట్డోర్కి వెళ్ళిపోవడం, రావడం, చేయటం. ఎప్పుడైనా మధ్యలో ఆవిడ గుర్తు చేసినప్పుడు చూద్దాంలే, టైం పర్మిట్ చేయట్లా. ఇన్నిసార్లు అడుగుతుంది, మనం చూపించలేకపోతున్నామే అని అనుకొని ఒకరోజు అంజలీదేవి గారిని అడిగా. ఆవిడ పరమభక్తురాలు. ఆ పరమభక్తులారు గారు ఆ పైగా ఆవిడ ఇంటి పక్కన పెద్ద సైట్ అది ఇచ్చి బాబా గారి ఇది కూడా కట్టారు అక్కడ. అప్పుడు ఆవిడని అడిగా, అమ్మ అంజమ్మ, మా ఆవిడకి బాబా గారు అంటే చాలా ఇష్టం, మా పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా అడుగుతుంది, ఇప్పుడు మాకు పెళ్ళి కూడా 20 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళైనా మీరు తీసుకెళ్ళలేకపోయాను, బాబా గారు ఎప్పుడు వస్తారమ్మా మెడ్రాస్ వచ్చినప్పుడు చెప్తే నేను మా ఆవిడ దర్శనం చేసుకోవడానికి వస్తామన్నా. అంటే ఏదో వచ్చే నెల పలానా తారీఖునే ఉంది. ముందు రోజు కూడా ఆవిడ ఫోన్ చేసి, మురళీమోహన్ గారు మీరు చూస్తా అన్నారు కదా, బాబు అనేది ఆవిడ, నన్ను మురళీమోహన్ గారు అనేది కూడా, బాబు నువ్వే బాబా గారి దగ్గరికి వస్తా అన్నావు కదా నువ్వు మీ ఆవిడ, రేపు రండి, మన ఇంటి పక్కనే ఇది అక్కడే ఉంటారు, పెద్ద ఇదిలా ఉంది, పెద్ద దాన్ని ఏమంటారు ఆశ్రమం నాకు కట్టారు, చాలా పెద్దది, అక్కడికి రండి అన్నారు. వెళ్తే వెళ్ళగానే అందరికి నెల మీదే కూర్చున్నారు. ఎండలో లేదు, నీడ లేదు, ఏం లేదు, అందరూ ఒకటే ప్లేస్, ఒకే ఇది లైన్లుగా కూర్చున్నారు సిస్టమేటిక్గా. ఎవరు నోట్లోంచి మాట బయటికి రాట్లా, ఎవరు అట్లా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. లోపల బాబా గారు వచ్చారు. అట్లా అంటున్నారు, ఎవరికైనా నచ్చిన వాళ్ళకు ఉంటే ఇట్లా అని విభూతిస్తున్నారు. అలా నడుచుకుంటూ వచ్చారు మా దగ్గర కూడా. రాగానే అలాగే చూస్తున్నాం. ఊరినే ఒకసారి అలా చూశారు అని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక మా ఆవిడని అడిగాను, తృప్తిగా ఉందాను. తృప్తిగానే ఉంది, కానీ ఎక్కువసేపు చూడలేకపోయాను. ఆవిడకి విపరీతమైన ఇది అనుకున్న తర్వాత ఇక్కడికి మెడ్రాస్ షిఫ్ట్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. షిఫ్ట్ అయిన తర్వాత ఒక రోజున అంజలీదేవి గారు ఫోన్ చేశారు, నాన్న ఎక్కడున్నావు అని. అమ్మ హైదరాబాద్లోనే ఉన్నాను. అదే బాబా గారు నాకు సీరియల్ తీయటానికి అనుమతి ఇచ్చారు, నాకు పర్తి బాబా షెడ్డి బాబా అని చెప్పి పేరుతో మేము తీస్తున్నాం, అది దాంట్లో ఒక క్యారెక్టర్ నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అనుకొని ఫోన్ చేశాను అంది. అమ్మ ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకా ఏముంది, తప్పకుండానమ్మా అన్న. నీ ఏ క్యారెక్టర్ అమ్మా అంటే బాబా గారి అన్న వేషం. బాబా గారి అన్న వేషం అంటే చాలా మంచి వేషం. అంటే అన్న తమ్ముణ్ణి బాగా ఇది చేయడం కోసం బాగా కోప్పడి తిట్టి, కరణం సుబ్బమ్మ గారు ఒకరు ఆవిడ అన్నగారు, ఆయన బాబాని బాగా నడిపించిన వ్యక్తులు అని అంటే తప్పకుండానండి అన్న. అంటే షూటింగు పుట్టపర్తిలోనే బాబా. అలాగేనమ్మా, కానీ ఒక కండిషన్ అయితే, మీరు డబ్బులు నాకు ₹1 కూడా మీరు ఇవ్వకూడదు. బాబా గారికి భక్తిగా నేను చేసుకున్న దానిలాగా నేను ఫీల్ అవుతాను, నాకేం ₹1 వద్దు. హైదరాబాద్ నుంచి అనంతపురం కూడా నా కారులో నేను వస్తాను, నా పెట్రోల్ నేను కొట్టించుకుంటాను. అక్కడ నా భోజనం తింటాను ఎక్కడనంటే అది ఏం అక్కర్లేదు, లోపలే స్వామివారి కాటేజీలు ఉన్నాయి, అక్కడ మనకి ఇస్తారు. భోజనం కూడా అక్కడే, కంప్లీట్గా భోజనాలు అక్కడే పెడతారు. వెళ్ళాము. మొదటి రోజు వెళ్ళాము. రాఘవేంద్రరావు గారు వాళ్ళు కూడా వచ్చారు, జీవన్ గారు, సుశీల గారు, అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు ఆర్టిస్టులు. అందరం కలిసి వెళ్ళాము. గుమ్మడి గారు తాతగారి వేషం, అంజలీదేవి గారేమో బాబా గారి తల్లి వేషం, ఇంకా అయ్యో అట్లా ఉన్నాయి. నేను అన్నగారి వేషం. మొదటి రోజు పూజ అన్నారు, పూజ దగ్గరికి వెళ్ళాము అందరం కూడా. బాబా గారు వస్తున్నారు. ముందు ఆయన ఆ ఏనుగు ఆయన ఏదో అంటారు, పేరు ఏదో మర్చిపోయింది పేరు, బాబా గారు ఏనుగు వస్తుంది అది ముందు వస్తాను, దాని పక్కన ఈయన వస్తున్నారు. చక్కగా అక్కడికి వచ్చారు, మంచి కాషాయ బట్టల్లో ప్రశాంతంగా వచ్చారు. అందరూ నమస్కారం పెట్టాం, కూర్చోండి అన్నారు. ఆ కార్యక్రమం, ఆ క్లాప్ అన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిచాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా భక్తులు అందరూ ఇట్లా వరుసలో కూర్చొని ఉన్నారు చాలామంది. అట్లా తీసుకొని వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళారు మమ్మల్ని కూడా. మేము కూడా ఆయనతో కలిసి నడిచాము. ఇదిగో ఈయన మా తాతగారు అని గుమ్మడి గారిని చూపించారు, మా నాన్నగారు కాంతారావు గారిని చూపించారు, మా అమ్మగారు అంజలీదేవి గారిని చూపించారు, ఇదిగో ఈయన మా అన్నయ్య గారు మురళీమోహన్ గారు అని చూపించారు.
అది చూపించగానే అసలు ఏటో అసలు అవును, ఆయన మన అన్నగా భావించారు. ఆయన మన అన్నగా భావిస్తున్నాం ఒకటి, తర్వాత ఆయనతో పాటు కలిసి నడవటం అది చూస్తేనే చాలు అనుకున్నాం. మాకు ఆయనతో కలిసి నడవటం, ఆయన మా గురించి ఇన్ని చెప్పటం ప్రజలు భక్తులకి అందరికీ చాలా అసలు ఆయన మనల్ని ఓన్ చేసుకోవటం అయిపోయింది. అప్పుడు అది ఓపెనింగ్ జరిగింది. ఇవి షూటింగ్ రేపు పొద్దు నుంచి అండి అని చెప్పారు డైరెక్టర్ వచ్చి. వెళ్ళిపడు ఇచ్చిన గెస్ట్ హౌస్లో ఉన్నాం. రాత్రి 10ంటికి అంజలీదేవి గారు బెల్ కొట్టారు. బెల్ కొడితే వెళ్ళి తీసి ఏంటమ్మా ఇప్పుడు వచ్చి బెల్ కొట్టారు అన్న. ఏం లేదు, ఇందాక బాబా గారిని కలిశాను, ఆయన ఒక మాట అన్నారు, మీతో చెప్పమన్నారు. ఏంటమ్మా అన్న. ఏం లేదు, వాళ్ళ అన్నయ్య గారికి మీసాలు ఉండవట, మీకు అభ్యంతరం లేకపోతే మీసాలు తీస్తారేమో కనుక్కోండి అన్నారు. ఏది అభ్యంతరం లేకపోతే అంటే తీసేయమని కాదు, తీయటానికి అవకాశం ఉండి ఆయనకి అభ్యంతరం లేకపోతే తీస్తారేమో కనుక్కోండి. గౌరవం ఏంటో ఎదుటి మనిషికి ఆ మాట చెప్పారు. అయ్యో అదేం మాటమ్మా, ఆయన అడిగితే ఇట్లా పీకోసి పళ్ళెల్లో పెట్టేమన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీసాలదే ఉందమ్మా అని చెప్పి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి మీసాలు ఈయన తీసేసి స్నానం చేసి గెటప్ వేసుకొని బాబాగారి దగ్గరికి వెళ్ళి ఆ పంచి ఆ రోజుల్లో అట్లా అది ఆ పాత గెటప్ వెళ్ళంగానే నన్ను చూశారు. చూసి లోపలికి పిలిచారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు మా అన్నయ్య లాగా ఉన్నారు కానీ మా అన్నయ్య క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ లాంటిదే. కానీ మా అన్నయ్య గారి పిల్లలు, వాళ్ళ మా కూతుళ్ళు, కొడుకులు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ, అందరూ ఇక్కడే ఉంటారు. ఈ సీరియల్లో మా అన్నయ్యని కొంచెం కఠోరంగా ఉంటాడు, నా పట్ల చాలా ఇదిగా ఉంటాడు అనే సంగతి చేస్తే వాళ్ళందరూ బాధపడతారు. అందుకని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావో బ్యాలెన్స్ చేసుకొని చెయ్యి అన్నారు. అలాగేనండి, తప్పకుండా డైరెక్టర్తో రైటర్తో కూర్చోబెట్టి, ఏమండి నేను సినిమా అంతా అలా చేస్తా, క్యారెక్టర్ మీరు ఎలా చెబితే అలా చేస్తా, కానీ నా కోసం ఒక సీన్ రాయండి. ఆ సీన్లో ఏంటంటే భార్య వస్తుందని అడుగుతుంది, ఎందుకండి మీ తమ్ముడి పట్ల మీరు అంత గట్టిగా ఇది ఉంటారు అని అడుగుతుంది. అంత కఠినంగా ఎందుకు కఠినంగా ఉంటారు అని అడిగితే, పిచ్చిదానా ఆడంటే నాకు ఎంత ప్రేమ నీకేం తెలుసు, కానీ నా ప్రేమను నేను బయటికి చెప్పలేను. నేను చెప్పి చదువు ఇచ్చాను అనుకో, అప్పటికే ఆడు చదువు కాలేజీలు ఇది లేకుండా వెళ్ళిపోయి ఇది చేస్తున్నాడు, క్రమశిక్షణ లేకుండా పాఠాలు నేర్చుకోకుండా ఆడిని గొప్ప తహసీల్దార్ని చేయాలని నాకు కోరిక, అందుకే ఇంత గట్టిగా ఉంటున్నానని చెప్తాను అని మొత్తం ఓవర్ బ్యాలెన్స్ చేసేసారు పాత్రని. అది అద్భుతంగా పండింది. అది మర్నాడు అంజలీదేవి గారు వెళ్ళి చెప్పారు, ఇట్లా చెప్పారండి ఇదండి, పిలిచి చాలా బాగా చేసావు అని చెప్పి చేశారు. ఆయన అందరినీ బంగారు అనిపిస్తారు, నన్ను కూడా అట్లాగే బంగారు అని పిలిచేవారు. వచ్చి ఇప్పుడు లోపలికి వెళ్ళంగానే ఆయన కుర్చీలో ఉంటారు, అందరూ ఇట్లా కింద కూర్చుంటారు. గుమ్మడి గారు వస్తే మాత్రం ఆయన కుర్చీ తెప్పించి కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయన పెద్ద ఆయన. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కుర్చీ పక్కనే కాళ్ళ దగ్గర కూర్చునేవాడిని. ఆయన భుజం మీద చేసి ఇట్లా అంటూ బంగారు అంటూ ఉండేవారు. ఒక రోజున అడిగారు ఆయన, మా అమ్మగారిని నాన్నగారిని కూడా తీసుకెళ్ళా, నాన్నగారిని కుర్చీలో కూర్చోబెట్టారు, మేమందరం కింద కూర్చోం. బంగారు మా అమ్మగారికి చెప్తున్నారు, ఈ బంగారు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, ఎందుకనంటే తనొక్కడే బాగుండాలని కోరుకోడు, తన చుట్టూ ఉన్న నలుగురు బాగుండాలని కోరుకుంటాడు. అంటే మీ అమ్మా నాన్న కూడా తీసుకొస్తారన్నారు కదా, అక్కడి నుంచి గ్రహించారు ఆయన. అదే తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అన్నారన్నమాట ఆయన, తనొక్కడే కావాలని కాదు, బాగుండాలని కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటాడు, అందుకే ఈ బంగారు అంటే నాకు ఇష్టం అండి అన్నారు. స్వామి దయ్యా అని, స్వామి నాకు ఒక కోరిక ఉంది అన్న. అడగవయ్యా, నీకేం కావాలో అడుగన్నా. ఏం కావాలి నీకు? నాకు ఏమీ వద్దండి, తరచుగా నేను ఇక్కడికి రావడానికి వీలుగా ఉండేటట్టుగా నాకు ఇక్కడ స్థలం ఇస్తే కాటేజ్ కట్టుకుంటానండి. నాకు ఎప్పుడు ఖాళీ వస్తే వచ్చి అక్కడ కాటేజ్లో ఉండి మీ దర్శనం చేసుకుంటాను. బంగారు, నీకు వేరే కాటేజ్ ఎందుకు, నీకు ఇక్కడ ఉంది కాటేజ్, హృదయమే కాటేజ్, ఈ కాటేజ్ నీదే, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, ఇక్కడ మా కాటేజీలో ఉండు, మా భోజనం తిను, అన్నీ చేయి, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు అన్నారు. అలా వెళ్ళారా మీరు? అలా వెళ్ళారా? తర్వాత వెళ్ళటం చాలాసార్లు వెళ్ళాను. మీకేం ఇచ్చారా అన్న? ఈ ఆయన గొలుసు ఇవాళ పెట్టుకురాళ్ళు మర్చిపోయాను. పొద్దున్నే ఒక ఉంగరం ఇచ్చారు, అట్లా ఇది చేసేసి ఆయనే పెట్టారు, చెయ్యి అడిగి తీసుకొని ఆయనే పెట్టారు. కరెక్ట్గా సరిపోయిందండి, సైజు నా కోసమే చేసినట్టుగా ఉంది. అలాగే ఒకసారి వెళ్ళినప్పుడు నేను మా ఆవిడ కలిసి వెళ్ళినప్పుడు అంతా మాట్లాడి అంతా అయిన తర్వాత
మురళీమోహన్ గారు, మురళీమోహన్ కాదు, బంగారాట్ పేరుతో పిలవరు ఆయన. బంగారు, నువ్వు ఎప్పుడన్నా సూట్లు వేసుకుంటావా అన్నారు. స్వామి వేసుకుంటారు కానీ ఇండియాలో పెద్ద వేసుకోవాల్సిన అవసరం కాదు కదా స్వామి, వాతావరణం ఏమైనా ఫంక్షన్స్ పెద్ద ఏమైనా ఉంటే వేసుకుంటారు, లేకపోతే అమెరికా వెళ్ళినది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వేసుకుంటారు స్వామి అని. లోపలికి వెళ్ళి ఒక మంచి సూట్ పీస్ ఇంపోర్టెడ్ది, అది ఎంత బ్రహ్మాండంగా అది ఎవరిచ్చారో తెలీదు. అంటే ఆయనకి దేశ విదేశాల్లో భక్తులు ఉండేవారు కదా, వాళ్ళందరూ ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేవారు, ఇస్తుంటారు, అయ్యే వరకు ఇస్తుంటారు ఆయన. అది ఇచ్చి మావిడికి ఒక పట్టుచీర తీసుకొచ్చి పట్టుచీర ఇచ్చి చేశాను. అసలు ఎంత ఆనందపడిపోయామంటే ఒక కన్న తండ్రి ఇచ్చినట్టుగా, ఒక కన్న తల్లి ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యాం. అంటే మీకు జీవితాంతము ఎప్పటికీ ఉండే మధురమైన జ్ఞాపకాలు.